యుఎస్ లో రిలీజ్ అయింది. దీనికి బడ్జెట్ అయితే బాగా వచ్చింది. ఇది ఎందుకంటే పాన్ ఇండియా సినిమా. ప్రభాస్ హ్మ్. ఆల్రెడీ మొత్తం ఇండియాలో ఇప్పటి వరకు 1000 కోట్ల సినిమాలు 8 ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా దురంధర్ కూడా జాయిన్ అవుతుంది. హ్మ్. సో 9 అనుకుందాం. 9లో 2 సినిమాలు ప్రభాస్ ఉన్నాయి, కల్కి అండ్ బాహుబలి 2. అట్లాగే 600 కోట్ల సినిమా కూడా గ్రాసర్ కూడా ప్రభాస్. అందుకని ప్రభాస్ చాలా కాలం తర్వాత ఒక వింటేజ్ లుక్ తో ఒక కామెడీ, రొమాన్స్, యాక్షన్ వీటితో వస్తున్నాడు కాబట్టి బడ్జెట్ బాగుంది. హ్మ్. దీని బడ్జెట్ దాదాపు 400 కోట్ల పైనే అని చెప్తున్నారు. అట్లాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల బిజినెస్ జరిగింది, హిందీలో 30 కోట్లు, తమిళ్లో 8 కోట్లు, కర్ణాటకలో 15 క్రోర్స్, కేరళలో 4 కోట్లు. ఓవరాల్ గా 220 నుంచి 230 కోట్ల బిజినెస్, ప్రీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతోపాటు జియో హాట్ స్టార్ 160 కోట్లకి అమ్మారని చెప్తున్నారు. ఓకే. శాటిలైట్ కూడా 140 కోట్లకి అమ్మారని చెప్తున్నారు. ఇంకా డీటెయిల్ రైట్స్ ఇలాగా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ సినిమాకి పెట్టిన డబ్బులు అయితే ఆల్రెడీ వచ్చేసిందని చెప్తున్నారు. హ్మ్. అయితే కొన్న వాళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పుడు ఆలోచించాలి. ఓవరాల్ గా ఇది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. జననాయకన్ దీనికి బాగా ఓవర్సీస్ లో పోటీ ఉన్నది. అయితే జననాయకన్ కూడా కోర్టు దీంతో ఆగిపోవడం, అంటే సెన్సార్ రాకుండా ఆగిపోవడం వల్ల అది దీనికి ప్లస్ అయింది. హ్మ్. సో ఈ నేపథ్యంలో అమెరికాలో రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. దీని మీద రివ్యూలు వస్తున్నాయి. కొంతమందితో నేను మాట్లాడాను, వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇది రివ్యూ ఎలాగుందనేది మనం చెప్పుకుందాం. హ్మ్. దీంట్లో ప్రభాసు, నిధి అగర్వాల్, తర్వాత మాలవిక మోహనన్, రిద్ది కుమారు, జరీనా హసబు, బొమ్మయ్య రాణి, సంజయ్ దత్తు, యోగి బాబు, ఇలాగా చాలా మంచి కాస్టింగ్, పాన్ ఇండియా కాస్టింగ్ అయితే ఉన్నారు. హ్మ్. ఇక టెక్నికల్ విషయానికి వస్తే టీజీ విశ్వప్రసాద్ ఆయన పీపుల్స్ మీడియా బ్యానర్ మీద ఆయన ప్రొడ్యూస్ చేశారు. అట్లాగే ఇషాన్ సక్సేనా వీళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు. మారుతి దాసరి ఆయన డైరెక్ట్ చేశారు. కార్తిక్ పళని కెమెరా వర్క్ చేస్తే తమన్ మ్యూజిక్ చేశాడు. ఇది బేసిక్ గా కథ విషయానికి వస్తే ఇది ఆల్రెడీ కథ జనాలకి వెళ్ళిపోయింది కూడా, హ్మ్. మనం కూడా చెప్పుకున్నాం. అంటే కానీ కథ వేరు, కథనం వేరు కాబట్టి అవును. కథనం జనాలకు వెళ్ళలేదు. అంటే స్క్రీన్ ప్లే అనేది ఇంపార్టెంట్. సో ఇది బేసిక్ గా జాన్రాకి సంబంధించి ఏంటంటే దీంట్లో చాలా జాన్రాస్ మిక్స్ అయినాయి. అంటే ఇది కామెడీ ఉంది, హారర్ ఉంది, ఫాంటసీ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది. సో ఇవన్నీ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ సినిమాని తయారు చేశారు. మెయిన్ గా ప్రభాసే దీనికి బలంగా చెప్పుకోవచ్చు. హ్మ్. సో ముందుగా కథ చెప్పుకొని దాని తర్వాత స్క్రీన్ ప్లే ఏంటి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. హ్మ్. కథగా ఏంటంటే ఒక అతను, అంటే హీరోకి ఒక మనీ ప్రాబ్లం వచ్చేసి ఉంటుంది. అతను అప్పులైపోయి ఉంటాడు. దాని నుంచి అతను ఆ, ఒక తన ఏదో ఒక జమీందారి మనవడని తెలుసుకొని ఆ కోట్లకి, ఆ అంతఃపురంలోకి వెళ్తాడు. హ్మ్. అక్కడ అతనికి అనుకోని అవాంతరాలు వస్తాయి. సో వాటిని తను ఎలా ఎదుర్కొన్నాడు, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి అతను ఎటువంటి విషయాల్ని ఫైండ్ అవుట్ చేశాడు తన తాత గురించి, ఇవన్నీ బయటకు వస్తాయి అనమాట. ఒక రకంగా డ్యూయల్ రోల్ ప్రభాస్ అని చెప్తున్నారు. ఓకే. సో ఒక మామూలు కుర్రాడు, ఒక రాజాసాబ్ ఏమో తను విలన్ కంటే కూడా పవర్ఫుల్ గా అవతారం ఎత్తి తనను చూస్తేనే భయం అయ్యే విధంగా తను ఒక రూల్స్ ఫామ్ చేసుకొని హ్మ్. తను ఎలా ఫైట్ చేశాడు అనేది సెకండ్ హాఫ్ లో వస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా సాగిపోతుంది. ఒక మామూలు కుర్రాడు దెయ్యాలు భయపెట్టడం, మనకి చంద్రముఖిలో ఎలాగ ఉంటుందో అలాంటి సీన్లే అని చెప్తున్నారు. దాంతోపాటు రొమాంటిక్ యాంగిల్ కూడా బాగుంది. ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ మీద ఎక్కువగా వర్క్ చేయడం, మధ్యలో ఈ హారర్ ఎలిమెంట్స్ వస్తుంటాయి, హ్మ్. ఫాంటసీ. దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి మంచి ట్విస్ట్ ఇచ్చారని చెప్తున్నారు. హ్మ్. ఆ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ లో ప్రధానంగా సెకండ్ హాఫ్ లోనే ఫుల్ ఆఫ్ యాక్షన్. రెండో ప్రభాస్ ఉన్నాడు కదా క్యారెక్టర్, విశ్వరూపం, రాజాసాబ్ విశ్వరూపం. దాని తర్వాత సంజయ్ దత్ క్యారెక్టర్, అతనే విలన్. దీంట్లో అతను ఏంటంటే మోడర్న్ మాంత్రికుడు అని చెప్పొచ్చు. అంటే హిప్నాటిజం ఇవన్నీ తెలిసిన ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ సంజయ్ దత్ చేశాడని చెప్తున్నారు. హ్మ్. సో సంజయ్ దత్ కి ప్రభాస్ కి మధ్య టగ్ ఆఫ్ సీన్స్ అయితే వండర్ఫుల్ గా వచ్చాయని చెప్తున్నారు. అవన్నీ కూడా బిగ్ స్క్రీన్ మీద చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు. ముఖ్యంగా లాస్ట్ 30-40 మినిట్స్ అయితే అల్టిమేట్ పిచ్చెక్కిపోతుంది. అంటే ఒక హై
ఆక్టేన్ థ్రిల్లర్ అంటారు కదా, అటువంటి హై ఆక్టేన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అంతా కూడా లాస్ట్ 30 minutes మాత్రం యునానిమస్ గా అందరూ బాగుంది అని చెప్తున్నారు. ఎప్పుడైనా కూడా సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes కానీ సినిమా ఉంటే అది నిలబడిపోతుంది. మనకి కాంతారా ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ సోసాగా వెళ్ళి సెకండ్ హాఫ్ లాస్ట్ లో 30-40 minutes నిలబెడతాయి. ఈ సినిమా కూడా 30-40 minutes గట్టిగా ఉందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. నేను అనేక రివ్యూలు దీంట్లో ఎక్స్ లో కూడా చూసాను. అందరూ కూడా చెప్పేది ఏమంటే, అంటే కొంత దీని మీద నెగిటివ్ కూడా ఉన్నాయి, తర్వాతకు వస్తాను. నెగిటివ్ చెప్పే వాళ్ళు కూడా లాస్ట్ 30 minutes మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు, అల్టిమేట్ గా వచ్చాయని చెప్తున్నారు. సో బేసిక్ గా ఈ సినిమాలో బలాల గురించి చెప్పుకోవాలంటే ప్రభాసే పెద్ద బలం. అంటే ప్రభాస్ ఏంటంటే అన్ని రకాలు చేయగలడు, కామెడీ చేయగలడు, రొమాన్స్ చేయగలడు, యాక్షన్ ఇంకా ఆయన కట్అవుట్ చూసి తెలుస్తుంది, యాక్షన్ చేయగలడు. రెండోది ఒక బలమైన విలన్ ఉన్నాడు దీంట్లో. మామూలుగా ఎప్పుడైనా కూడా హీరో ఎలివేట్ కావాలంటే విలన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. సో సంజయ్ దత్ను అందుకే పెట్టారు. అతను ఒక మెనేసింగ్ గా ఒక క్యారెక్టర్ డిజైన్ అదంతా కూడా మారుతి చాలా బాగా చేస్తాడని చెప్తున్నారు. సో బలమైన విలన్ ఉండడం వల్ల ప్రభాస్ కూడా ఎలివేట్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా